ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి గత కాలంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా గత రాత్రి కాల సమయంలో. ఈ రాత్రి కాల సమయంలో 53వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను ప్రారంభించుకుని దేవుని చిత్తంలో మనందరం ముందుకు అడుగులు వేద్దాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మోషేబా ప్రార్థన. మహాగణుడు మహోన్నత మా ప్రియ పర్లకు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందన చుట్టూ స్వాతాలు చేసినదండి. ఈ సాయంత్రకాల సమయంలో ట్రిగతండి యశాగరంతండి 53వ అధ్యాయాన్ని ఇదిగొండి లేఖన భాగాలుగా చదువుగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని ప్రసరించండి. ఇదిగొండి ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డలను ఆశ్రయించండి తండ్రి. ఇటువంటి తండ్రి మా స్థానిక సంఘాలు దీని శాంతి కాచి కాపాడండి. ఊరూరు వైఎస్ఆర్ స్థానిక సంఘాలను దీని శాంతి కాచి కాపాడండి. ఇటువంటి తండ్రి ఈ చిన్న ప్రజలు తప్పు పారిపడే సైన్యం వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడివేసిన మా ప్రియాపర్లకు తండ్రి ఆమేన్. వెరీ గుడ్. జయ తల్లి ప్రార్థన. ఉన్నతమైన నామానికి వేలాది తెచ్చుకున్న తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వేగమైతే మీ నాకు శరణి ఎంత ఉన్నదండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 53వ అధ్యాయం చదువుతునగా ఆ సందర్భాలు నేర్చుకునేలా చేయండి. ఈ రాత్రికాల సమయంలో మేము వాక్యం చదువుతునగా సౌంతండి గణితండి ప్రతిపాడు ఆకుతాను మరో పనులు రాసుకునేలా చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి లైవ్స్ పెట్టాలని నేర్చారు కాగిన వారికి మీరు ప్రేమించిన స్థానిక సంఘం నిత్యం భోజనం పిల్లలు చేయించారు. కుటుంబాన్ని కూడా 2 సంఘాలను సేవకుడు సేవరాన్ని కూడా జయించండి తండ్రి. చిన్న ప్రాంతంతో పొరపడించి క్షమించమని ప్రార్థన వేసుకేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవ ఈ రాత్రికాల సమయంలో నాయన కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించిన మీ పరలోకపు ప్రేమకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘము నాయన ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డల్ని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి యజమానులుగా నాయన తండ్రి మరి ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు కష్టపడిన నీ యజమానులందరికీ తండ్రి, కుటుంబపు యజమానులందరికీ ఆయన ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. అలాగే ఇంటి దగ్గర ఉండి గృహపారపాలన చేస్తున్నటువంటి పరిశుద్ధ స్త్రీలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని, బిడ్డలను భవిష్యత్తులకు నాయన వారిని చక్కనటువంటి రీతిలో నాయన మీరు సిద్ధం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలను, పురుషులను, యవనస్తులను, అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులను, అలాగే దైవ సేవకు కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మరియు నాయన వారికి ఎవరికి వారిగా మీరు అనుగ్రహించినటువంటి నాయన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తండ్రి ప్రార్థన చేసుకుని పరిచర్య చేసుకుని ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీ బిడ్డలకి మీ సహాయమును, సహకారమును అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయం ద్వారాగా మేము మీ మాటలను బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా అనుగ్రహించి మరి 53వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను అన్నిటినీ కూడా అర్థం చేసుకోగలిగేటువంటి ఆత్మ వివేచన, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా చదువుకుందాం. మరి గత కాలంలో మనం 52వ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా. మరి యేసు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన యేసుక్రీస్తుల వారు యొక్క మొదటి పిలుపని, అలాగే రెండవ పిలుపని, మూడవ పిలుపుగా మరి దేవుడు ఈ రకంగా వారిని ఆహ్వానిస్తున్నాడో నిన్నటి కాల సమయంలో మనం విన్నాం. అలాగే మరి ఈ రాత్రి కాల సమయంలో కూడా మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం నేర్చుకుందాం. ఇక ఈ 53వ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి వ్రాయబడినటువంటి ప్రవచన అధ్యాయం అన్నమాట ఇది. అంటే రాగడ దినాల్లో యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత ఆయన దేహము, ఆయన శరీరము, ఆయన యొక్క అవయవాలన్నీ కూడా మరి ఏ రీతిగా దేవుని మహిమార్థమై
ఆయన దేహం వాడబడిందో, ఆయన దేహం మెత్తన చేయబడిందో అవన్నీ కూడా ప్రవచనాలుగా ఇక్కడ ఈ 53వ అధ్యాయంలో రాయబడ్డాయి. కనుక ఇప్పుడు ఆ వచనాల్ని మనం చక్కగా చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? యెహోవా బాహుబలం ఎవరికి తెలియచెను? లేత మొక్కవలెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. పెరిగెను. అతనికి సురూపమైనను అతడు స్వరూపమైనను సొగసైనను సొగసైనను లేదు. లేదు. మనం అతని చూసి మనమతను చూసి అపేక్షించినట్లుగా అపేక్షించినట్లుగా అతని యందు అతని యందు స్వరూపము లేదు. స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, అతడు తృణీకరింపబడినవాడు ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వానిగాను మనుషులు చూడవల్లని వాడుగాను ఉండెను. ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు అతడు తృణీకరింపబడినవాడు గనుక కనుక మనం అతనిని మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఎన్నిక చేయకపోతిమి. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని అనగా మెస్సీని ఏం చేశారు అని అంటే, ఇప్పుడు మనకి బైబిల్ అంతా పరిపూర్ణం అయ్యింది కనుక యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ, ఇప్పుడు మనం పరిపూర్ణ దశలో ఉన్నాం కనుక ఇప్పుడు బైబిల్ పరిపూర్ణత పూర్ణాంగీకారానికి యోగ్యంగా ఉంది కనుక ఇప్పుడు ఏ సందర్భాన్నైనా దాని మూలాలని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, ఇతరులకి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ ఈ సందర్భాల్లో కూడా మెస్సీ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి తృణీకరింపబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు మోషే బాబు? తృణీకరింపబడినగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ యేసు పుట్టడము, యేసు పెరగడము కూడా ఇక్కడ ఈ 3 వచనాల్లోనే మనకు కనబడుతుంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మనంటే, మనుషులు దేవుని సమాచారాన్ని తెలుసుకునేటువంటి పనిలో నేడు ఎవరు కూడా లేరు. అందుకని ఇక్కడ దేవుడు కూడా ఏం తెలియజేశాడంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును అంటే, దేవుని మాటలు చెబుదాం అనుకున్న ప్రజలు వినే విధానంలో లేరు. అందుకనే మేము తెలియజేసిన సమాచారం ఎవడైనా నమ్మాడనంటే, ప్రవక్త చెప్పుడు ఏమని, కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన అనేకులను ఉద్ధరించడానికి ఆయన ప్రసిద్ధుడిగా రాబోతున్నాడు, ఆయన వచ్చాడు అన్నటువంటి విషయాల్ని ప్రవక్త రాసే సమయానికి మరి ఎలాగుందనంటే, యేసుక్రీస్తుల వారు వచ్చే సమయానికి ఆయన్ని కనుగొన్నవారు కొందరే మనకు కనబడుతున్నారు. ఎవరెవరు కనుగొన్నారు ఆయన్ని? జ్ఞానులు, ఏమండి, గొల్లలు, ఇంకెవరో గొర్రెల కాపరులు, వీళ్ళు మాత్రమే ఆయన్ని కనుగొనగలిగారు. వాళ్ళు యెషయా ప్రవక్త ప్రవచించినట్టు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మనంటే, దేవుని ప్రజలైతే నమ్మలేకపోయారు. వాస్తవానికి ఎవరు నమ్మరు మోషే బాబు? అన్ని జనులు నమ్మరు. వెరీ గుడ్. అన్ని జనులు నమ్మరు. యోధా ప్రజలు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ నమ్మలేకపోయారు. ఎలా నమ్మారంటే, ఆయన చేసిన కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి. ఎందుకనంటే వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని వినిపించేవారు కానీ నేర్పించేవారు కానీ కూడా వారికి లేరు. బంధించేశారు వారిని. యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటారు కదా, మీరు పరలోకపు రాజ్యపు తాళపు చెవిని మీరు మూసేశారు, మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. అందుకనే పరలోక రాజ్యాన్ని మూసేశారట, వీళ్ళు తాళం వేసేసారు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఇక్కడ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మనంటే, ఎవడు నమ్మలేదు. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను అంటే, వీళ్ళెవరికి అసలు ప్రవక్తల గ్రంథాల్లో ఏం రాయబడి ఉన్నాయని యూదులు కానివ్వండి, ఇశ్రాయేల్ కానివ్వండి, వీళ్ళెవరో కూడా దీంట్ని ఖాతరు చేయలేదు. అందుకని ఈయన గురించి రాయబడుతూ యెహోవా బాహు ఎవరికి తెలియజేయలేదంటే కారణం ఏంటంటే, యెషయా ప్రవక్త కూడా చెప్పేశాడు దేవుడు, వాళ్ళ చెవులు మూసి
వారు నిత్యం వింటున్నారు కానీ నా మాటలు గ్రహించలేదు, అందుకనే వారి చెవులు మూసే, వారి కన్నులు మూసే అన్నాడని. అంతే, కన్నులు మూతపడిపోతే, చెవులు మూతపడిపోతే మనకి ఏం కనపడతాయి? కళ్ళు మూసుకున్నాం, ఇప్పుడు మన కళ్ళు పోతే ఏమైపోతుంది మన పరిస్థితి చూడండి. మనకి వినపడకపోతే ఎవరు ఏమంటున్నారు మనకి ఏంటి? కానీ దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, వీటిని చదవడానికి, వీటిని ఎవరన్నా చెబితే వినడానికి. కనుక ఇప్పుడు మనకి భాగాలను బట్టి మనకి ఇక్కడ ఏమైనా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తుల వారు పుట్టుక ఇక్కడ మరి ఆయన పెరిగినటువంటి విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. చూద్దాం. ఈయన ఏం చేశాడట? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగును. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర అలా పెరిగాడు అని ఆయన గూర్చినటువంటి సమాచారము అలంకార భాషలో ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఆయన గురించి ఛాయిగా, సూచనగా చెప్పబడుతున్నటువంటి మాట. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అంటే, లేత మొక్క ఎక్కడ మొలిచిందట? ఎండిన భూమిలో. అప్పుడు ఆ ఎండిన భూమిలో లేత మొక్క ఇప్పుడు ఏం పోయాలి? నీరు పోయాలి, లేకపోతే అది ఏమైపోతుంది? ఎండిపోతుంది. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ప్రపంచ మానవాళికి తన ప్రాణాన్ని పెట్టి ఆయన చివరికి సిలువలో ఏమైపోయారు? ఆయన వాడిపోయాడు, ఆయన ఎండిపోయాడు. ఆయన దేని కొరకనంటే తన ప్రజలైనటువంటి లోక ప్రజలందరినీ రక్షించడానికి. నిజంగా ఈరోజు వాస్తవానికి లెంట్ డేస్ మన క్రైస్తవులు జరుపుకుంటున్నారు. 40 రోజుల శ్రమ దినాలను వారు జరుపుకుంటున్నారు. ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అరణ్యంలో 40 రోజుల పాటు ఉపవాసం ఉండి మరి తండ్రికి తన దేహాన్ని, తన శరీరాన్ని సమర్పించుకుని మరి నిగ్రహించుకుని దేవునితో ఆయన సహవాసం చేస్తున్నటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకుని మన క్రైస్తవులు లెంట్ డేస్ని ఆచరిస్తున్నారు. నేటికి సుమారు 30 రోజులు పైబడి 30 రోజులు 30వ రోజుగా మరి 28, 26 ఆ రోజులుగా మనకి ఇప్పుడు పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు 24 డేటు 23, ఈరోజు 23 కదా. ఆ యొక్క 7 రోజులు, ఆ యొక్క 5 రోజులు చూసుకుని ఈ రోజుకి నేటికి సుమారుగా 40 రోజులు అంటే 25వ రోజు, 24వ రోజు నేటికి లెంట్ డేస్ జరుగుతున్నాయి అన్నమాట. కనుక ఈరోజు ఆ లెంట్ డేస్ని మనం పురస్కరించుకుని ఈ 53వ అధ్యాయం చదివినప్పుడు యేసుక్రీస్తుల వారి తాలూకా మరి యేసుక్రీస్తుల వారి యొక్క ప్రవచనం ఇక్కడ మనకి సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందో చూద్దాం. అతడు ఆ లేత మొక్క వలెను ఎండిన భూమిలో అతడు మొలిచెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ముఖము, ఆయన దేహము ఏమైపోయిందంటే మారిపోయింది. ఎలా? దేవుని సువార్త చేసి, దేవుని సేవ చేసి మరి చివరికి ముగింపులోనికి, సిలువలోనికి వెళ్ళే సమయానికి ఆయన శ్రమలను అనుభవిస్తున్నప్పుడు ఆయన ముఖం మీద దెబ్బలు, ఘాట్లు, ఏమండి పిడిగుద్దులు, ఇవన్నీ ఈ దేహం అంతా కూడా ఏమైపోయింది? చిందరవందరం అయిపోయింది. ఎందుకనంటే అప్పటికే ఆయన వారం రోజుల మట్టి నుంచి ఆయన్ని ఏం చేస్తున్నారు? చిత్రహింసలు పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఆహారం లేదు. మరి ఆయన ఏమైపోతాడు? ఒక పూట 24 అవర్స్లో మనకి ఒక పూట తినడానికి ఆహార పదార్థాలు లేకపోతేనే మనం సాయంత్రానికి ఏం చేస్తాం? మనం బలహీన పడిపోతాం. మరి ఆయన ఇంచుమించు ఆయన సిలువ వేయడానికి ముందు సుమారుగా ఒక వారం రోజులని మనం అనుకుంటే ఛాయిగా, మరి అప్పటి నుంచి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి ఉండాలి. ఆయన ఆకారం అందుకని అన్నాడు, ఆయనకి ఏం లేదట నాయన, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. అనేకలు తీసుకుని వచ్చారు. ఇతను ఎవరనంటే ఇతను దేవాలయాన్ని పడగొడతానన్నారు. కనుక ఇతను ఎవరనంటే తృణీకరింపబడిన వాడు, ఇతను దేవాలయం పడగొడతాను, ఇతను అర్జెంటుగా సిలివేసేయండి అని కేకలు వేసినటువంటి వారు మరికొంతమంది. అందుకే నేనేం చేసాడట? తృణీకరింపబడిన వాడు ఆయను. మనుషుల వలన ఏం చేశాడు? విసర్జింపబడ్డాడు. ఇతను ఒక పాపి, ఇతను ఒక అపరాధి అని ప్రజలు దొంగ సాక్ష్యాలు చెప్పి ఆయన ఏం చేశారు? విసర్జించారు. ఇంకా అంటున్నాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను అయిపోడు. చివరికి ఈ ప్రపంచ ప్రజలందరినీ కాపాడే పనులు, రక్షించే పనులు ఆయన దేహం ఎలాగైపోయిందట? ఎవరు గుర్తించలేనటువంటి వ్యసనాక్రాంతుడుగాను
వ్యాధిగ్రస్తుడిగా, అంటే బలహీనుడిగా, రోగగ్రస్తుడిగా ఆయన దేహం మారిపోయిందంటున్నాడు ఇక్కడ ప్రవక్త. మనుషుల్ని చూడనొల్లని వానుగాను ఉండెను, తృణీకరింపబడిన వాడును గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిజంగా దేవుని కుమారుడు అయితే, దేవుని సేవకుడైతే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎందుకు పడతాడో ఇది రాంగ్ అని చాలామందికి నమ్మకంలో నుంచి తప్పిపోయారు. ఇది దేవుని కుమారుడైతే ఎలాంటి కార్యాలు ఎందుకు జరిగితే బుస్మంటే మారిపోతుందో, అస్సు అంటే తిరిగిపోతుంది అన్నట్టుగా వీళ్ళు నమ్ముతున్నారు. అంటే వీళ్ళ నమ్మకాలు ఎలా ఉన్నాయంటే తాటేకుల మీద కట్టబడినట్టుగా ఉన్నాయి. తాటేకి మీద నమ్మకం ఉందానికి ఏం చేస్తుంది, గాలి రాగానే ఎగిరిపోతుంది అది. మన విశ్వాసం కూడా అలాగే ఉన్నారు కొంతమంది. కనుక వీళ్ళందరి ఆలోచనలు, ఈ ఉద్దేశాలు ఈ రీతిగా ఉన్నాయని దేవుడు మనకి తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఎవరి విశ్వాసం మీద కట్టబడాలంటే క్రీస్తు విశ్వాసం మీద మనం కట్టబడాలి, ఆ పునాది మీద మనం నిలబడాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ మనుషులు చూడనల్లని వానిగా మారి అతడు తృణీకరింపబడిన వాడు గనక అతన్ని ఎన్నిక చేయకపోతుంది. అంటే ఇతను దేవుని కుమారుడు అని చెప్పాలంటే ఏం చేయలే, ఇంకే డైలీలకి రాళ్ళను రొట్టెలుగా చేసి, నీళ్ళని ద్రాక్షారసంగా చేసి, వీళ్ళకి 5 రొట్టెలని 2 చేపలుగా చేసి 5,000 మందికి ఆహారం పెడేస్తుంటే ఇతను దేవుని కుమారుడు, ఈయన మనతో పాటు ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అసలు ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏంటన్నది ఇది అది వాళ్ళకి అనవసరం. వీళ్ళకి ఏం కావాలంటే కావాలంటే మోషే మమ్మల్ని ఏంటి ఎక్కడ తీసుకుని వచ్చావు, మాకు ఐగుప్తులోనూ బాగుంది కదా, ఈ అరణ్యంలో మాకు ఏమి లేదు, ఇప్పుడు మోషే బాబు మాకేమీ లేదు, ఈ అరణ్యంలో తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, మాకు మాంసం లేదు, ఐగుప్తులో మేము కొండలేదు, మాకు భలే ఉందని అన్నారు వాళ్ళు. ఈరోజు కూడా మన వాళ్ళు అలాగే మారిపోయారు. కనుక వాళ్ళలో ఎన్నిక చేయలేదట. మనుషులు ఎన్నిక చేయకపోతే దేవుడు ఎన్నిక చేశాడు ఎవరిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఇంకా చూద్దాం, 4వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బంధింపబడిన వానిగాను, శ్రమనొందినగాను మనం అతని ఎంచితిమి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదక తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎడల గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఈయన ఏం చేయలేదట, నోరు తెరవలేదు. ఈ భాగాలు, ఈ సందర్భాలు, ఈ ప్రవచనాలన్నీ 53వ అధ్యాయం. ఈ ప్రవచనాలు నెరవేర్పు మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, అలాగే వీళ్ళు భక్తులు కూడా వ్రాసినటువంటి పత్రికల్లోనూ పుస్తకాల్లోనూ వీటిలన్నిటిలోనూ మనకు వ్రాయబడింది. ఇప్పుడు ఈ చివరి భాగాన్ని మనం చూసినప్పుడు ఆయన గొర్రె బొచ్చురించు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళందరూ అన్ని దెబ్బలు కొడుతున్నప్పుడు, వాళ్ళందరూ అన్ని హింసలు పెడుతున్నప్పుడు ఏం చేయలేదైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటి, మరికొన్ని గడియల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఈ లోకంలో ఆయనకి అప్పగించినటువంటి పని అంతా చేసేసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన చేయవలసినటువంటి సేవ అంతా కూడా చేసేసారు కనుక. నేడు మన సువార్థికులు కూడా నిన్న ప్రభునందు నిద్రించినటువంటి మన పొలగల సుందరరావయ్య గారు కూడా నీటికి 16 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ లోకంలో దేవుడు అప్పగించినటువంటి పని అంతా చేసేసాడు. పని అంతా చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నారు, విశ్రాంతిలోనికి వెళ్తున్నారు. అలాగే మనకి ఇచ్చినటువంటి పని కాలం అయిపోయిన తర్వాత మనం కూడా రెస్ట్లోనికి వెళ్ళిపోతాం. కొంతమంది వయసు ఉండగా వెళ్తారు,
ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా యుక్త వయసులోనే ఆయన కూడా ఏం చేశాడు? ఒక మాట మనం చూద్దాం ఈ సందర్భాన్ని బట్టి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. వెరీ గుడ్. ఎందుకనగా మనం ఆయన యందు దేవునికి నీతి కలిగినట్లు పాపమెరగని ఆయనను మన కోసం ఎలా చేశాడట? పాపముగా చేశాడు. పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కొరింథీ సంఘానికి, వాళ్ళందరికీ వివరిస్తున్నాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటని ఆయన ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఎందుకనగా మనము ఆయన యందు దేవునికి నీతి కలిగినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా మనందరి కోసం ఆయన చనిపోయాడు. ఇలా మనం ప్రతి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఐతిఫియల్ దేశంలో ఉన్నటువంటి కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఎక్కడికి వెళ్తాడనంటే యెరూషలేముకి ఆరాధన చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆరాధన చేయడానికి వెళ్తున్నప్పుడు ఏమంటే దేవుని ఆత్మ పిలుపునికితో చెప్తుంది అనమాట, నువ్వు వెళ్ళి ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళు, అతడు నా గ్రంథాన్ని చదువుతున్నాడు అనగానే అతడు ఏమంటే యెషయా గ్రంథం తీసి ఇప్పుడు చదివిన భాగాన్ని చూస్తాడనమాట. అతడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో ఆయన అలా మౌనంగా ఉన్నాడన్న మాట నపుంసకుడు చదివినప్పుడు, పిలిపిని దేవుని ఆత్మ పంపినప్పుడు, పరిశుద్ధాత్మ పంపినప్పుడు నువ్వు ఏం చదువుతున్నాను అన్నదప్పుడు నాకు ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని అనగానే నువ్వు ఏం చదువుతున్నావు అని అంటే ఇదిగో యెషయా గ్రంథాన్ని తీసిన మాట చెప్పగానే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి పిలుపు గారు సువార్త చేసి ఆయన్ని రక్షించి ఎమ్మటే బాప్తిస్మ ఇచ్చేస్తారు అక్కడ. ఎవరు? నపుంసకుడికి పిలిపి గారు మరి బాప్తిస్మ ఇస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ అదే భాగం మనకు కనపడుతుంది. అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనుకోబడును. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవులు భూమి నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరములలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆయన సజీవులు భూమిలో ఉండకుండా ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోరాట ఆయన్ని? దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళిపోడు. సజీవులు మన అందరూ సజీవులే కదా, మనం అందరం ఉంటున్నటువంటి భూమి ఇదే. మరలా గహాంతరాలు భూమి పైన భూమి కింద మనుషులు గట్ట ఎవరు లేరు. సజీవులు ఉన్న దేశము భూమి, ఇక్కడ ఈ భూమి మండలం మీద మాత్రమే. ఇక నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఈ సంగతి కూడా ఎవరో ఆలోచించట్లేదు అన్నారు. 9వ వచనం చదువు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అవును కదా, ఆయన మరణమైనప్పుడు అందరం ఎలా మరణిస్తామో అలా మరణించాం. భక్తిహీనులు సమాధి చేయబడతారు, భక్తిపరులు సమాధి చేయబడతారు. ఆయనకి కూడా అదే వేలు సమాధి చేయబడింది. కానీ ఎవరో పెట్టలేనటువంటి ఒక క్రొత్త సమాధులు ఆయన పెట్టారు. అరిమతి యోసేపు గారు తన కొరకు సిద్ధం చేసుకున్న దాంట్లో మరి దాంట్లో యేసుక్రీస్తుల వారిని ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. ఓకే. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. అది కింద మాటలు మనకి ఇక్కడ అదే రాయబడింది చూడండి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. అతని దేహము, యేసుక్రీస్తుల వారి దేహము ధనవంతుని దగ్గర ఉంచబడును. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నోట ఏమి లేదట మోషే బాబు, ఏ కపటమును లేదు. ఒకసారి మొదటి పేతురు పత్రిక మనకి అక్కడ భాగాల్లో కనబడుతుంది. ఒకసారి ఆయన నోట ఏ కపటమును లేదు అన్నటువంటి మాట మనకి ఎంతమ్మది? సరే, ఇది మనం చదువుదాం. ఒకసారి పట్టుకో, ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 2:21 చూద్దాం ఒకసారి. అలాగేమో 2:21 రైట్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుడి జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన నోట ఏమి లేదట మోషే బాబు, ఏ కపటము లేదు, ఆయన పాపం చేయలేదు. మరి ఎందుకు అని అంటే ప్రపంచ ప్రజలందరి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవాలి. అదే మాట మనకు రాయబడుతుంది. ఏమైనా తెలుసా? ఒకడు అందరి ప్రయోజనం కొరకు ఒకడు చనిపోవుట అరుదు అనేటువంటి మాట, ఒక మంచి మాట మనకు కనబడుతుంది. కనుక ఇలా మనం లేఖనాలని ఆలోచించేసినప్పుడు మరి యేసుక్రీస్తుల వారు ఇతని నోట ఏ కపటమును లేదు,
యేసుక్రీస్తుల వారిలో ఏ కపటమును లేదు అన్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక 10వ వచనం చదువు. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అంటే దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఎవరి వలన సఫలమగుని? యేసుక్రీస్తుల వారు ఒక్కరి వలనే సఫలమవని. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఉద్దేశాలని తెలియజేయడానికి ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, అధికారులను పంపాడు, యాజకులను పంపాడు, ఏమండి సేవకులను పంపాడు. ఎవరిది కూడా ఆయన కార్యాలు ఒకరు కూడా సఫలము చేయలేకపోయారు. అందరూ ఏవో సాకులు చెప్పడము, అందరూ ఏదో సమయంలో పడిపోవడముని విఫలం అవుతూ ఉండేటువంటి వారు. ఆయన కార్యాలు సఫలం అవ్వలేదని అంటే ఆయన కార్యాలన్నీ విఫలం చేశారంటే ఆయన చిత్తం ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు. ఒకే ఒక్కరు నెరవేర్చగలిగారు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఇంకా కింద మాటలు మనం చూద్దాం. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడై నా సేవకుడు జనులలో దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యేసుక్రీస్తులు వారు ఏం చేశారు? అనేకులు నిర్దోషులుగా చేశారు. ఆయన దోషిగా చేయబడి మనల్ని అందరినీ నిర్దోషులుగా చేశాడు. మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువలో శిక్షణ అనుభవించాడు. ఏ పాపం ఎరగని ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆయన బలైరని మనకి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక 12వ వచనం చివరి వచనం చదువుకుందాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు అని అంటే నీళ్లు ఎలాగైతే మనం వాటర్ బాటిల్లో ఎలాగైతే పోసుకుంటామో నీళ్లు ఒక్కసారే మన బాటిల్లో నిండిపోతాయా? నిండవు. అలాగే యేసుక్రీస్తుల వారు మరణం కూడా ఒక్కొక్క దెబ్బ తిని చనిపోయాడు. అంటే ఎంత ఘోరంగా ఆయన మరణించాడు చూడండి. ఈ సందర్భాన్ని బట్టి చాలా ఘోరంగా ఆయన బాధను అనుభవించాడు. అండ్ ఎలాగ అనుభవించాడంటే ఆయన ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసాడు. శిలువలో రక్తం అంతా కారింది. అలా కారి బాధపడి వేదన పడి తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనిచున్నానని యేసు ప్రాణం విడిచినని మనం చదువుకుంటాం. కనుక ఈ భాగాలను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఆయన ప్రపంచ ప్రజలందరి పాపాలని కడగడానికి ఆయన ఒంటిలో ఇంకా రక్తం అనేటువంటి లేదని ఆయన ఉన్న రక్తాన్ని అంతా కూడా చిందించేశాడు ఆ కలవరి శిలువలో. కనుక ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ బలియాగాని ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా విస్తుపోతుంది. ఆయన ఎలా అన్ని గంటలు ఎలా ఆయన శ్రమల్ని ఎలా తట్టుకున్నారో. కనుక ఈరోజు కూడా మనల్ని శ్రమలు తట్టుకోవాలని ఇప్పుడు యేసుక్రీస్తుల వారు అనుభవించినటువంటి ఆ బాధలని ఆ కష్టాలను మన వారు తలపోసుకుని 40 దినాలను ప్రత్యేకంగా జీవిస్తున్నారు వాళ్ళు. కనుక మనం కూడా వాళ్ళ 40 దినాలు ప్రత్యేకంగా జీవించడానికి సిద్ధపడ్డారు. కానీ మనం మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ప్రతిరోజు కూడా మనం ఎవడైనను ప్రతిరోజు తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు. కనుక మనం అలాంటి నిర్ణయాన్ని తీసుకుందాం. మన తోటి సోదరులు 40 రోజులకి వారు అంకితాన్ని చేసుకున్నారు. కానీ మనము మన జీవితకాల పర్యాంతరం కూడా ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభుల వారి వలె శ్రమపడే తత్వం కలిగి క్రీస్తులా మనం ఈ లోకంలో ఉంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ మనం ఆత్మీయంగా బలపడాలని ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. కింద మాటలు మనం చదివేసుకుందాం.
అతిక్రమము చేయువారిలో అతిక్రమం చేయువారిలో అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుట అనేకుల పాపం భరించుటకును అనేకుల పాపాలను భరించుచు అంటే ఈయన అనేక పాపాలను ఏం చేశాడు? భరించాడు. ఎలా? తన సిలువను భుజం మీద వేసుకుని సుమారు ఆ యెరూషలేమునంతా కూడా ఆయన త్రిప్పి ఎక్కడి నుంచి వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఆ ప్రదేశం నుంచి ఎక్కడ తీసుకుని వెళ్ళారు? గొల్గొత్తా కొండ వరకు ఆ సిలువను మోస్తుంటే కురేనీయుడైన సీమోను కాస్తంత దూరం మోయిపోయేసరికి తన దేహము అలసిపోయింది. కానీ ఆ మహానుభావుడు ప్రపంచ ప్రజలందరి భారాలని భరించాడు. దాంట్లో మీరు నేను కూడా ఒకరము. అందుకే మరి మనం ఆ మహనీయుని యొక్క ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం విధేయులుగా ఉండి, తండ్రి నా పాపాల నిమిత్తము నీవు సిలువలో మరణించావు తండ్రి, నేను సిలువలో మరణించావు నాయనని ఆయన జ్ఞాపకం చేసుకుని మరి అంతటి బలియాగానికి ఇన్ని శ్రమలు తట్టుకునేటువంటి శక్తిని మీరు పొందుకున్నారు కనుక నేను కూడా అదే శక్తి పొందుకుని ఈ లోకంలో తండ్రి మహిమ కొరకు నేను కూడా బ్రతుకుతానని యేసుక్రీస్తుల వారిలో మనం కూడా ఆలోచన తీసుకోవాలని ఈ సందర్భాలు మనకు సెలవిస్తున్నాయి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అంటే తిరగబడినటువంటి వారి మీద మనం ఏం చేస్తాం? వాస్తవానికి మన మీద ఎవరైనా తిరగబడితే మనం ఏం చేస్తాం మోషబాబు? తిరగబడతాం మనం కూడా. కానీ యేసుక్రీస్తుల వారు అలా తిరగబాటు చేసినటువంటి వారికి ఏం చేశారైనా విజ్ఞాపన చేశారనగా ప్రార్థన చేశాడు తండ్రికి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగన గనక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. విజ్ఞాపన చేశాడు. ఎవరి కొరకు? తనని కొరడాలతో కొడుతున్నటువంటి వారి కొరకు, ఉమ్ము వేసినటువంటి వారి కొరకు, పిడిగుద్దులు గుద్దినటువంటి వరకు, సిలువలో ఆయన కట్టినటువంటి వారి కొరకు ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. తిరుగుబాటు చేసినటువంటి వారికి విజ్ఞాపన చేసినటువంటి వాడుగా మన యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారు. కనుక మనమందరము కూడా ఎలా ఉండాలి అనంటే తిరుగుబాటు చేసేటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. అందుకనే మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది యేసుక్రీస్తుల వారు మరి ఆ రీతిగా బ్రతికారు. మనము కూడా వాటిని స్వతంత్రించుకుని ఈ సిలువ ధ్యానాలలో ఆ మహనీయుని యొక్క మరణాన్ని తలపోసుకుంటూ మనము కూడా దేనికి సిద్ధపడాలి తెలిసి లోకంలో? వెరీ వెరీ గుడ్. మనం కూడా మరణానికి సిద్ధపడాలి. ఆత్మీయంగా మరణానికి మనం కూడా సిద్ధపడాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనము దినదినము ప్రతిరోజు వాక్యం ద్వారాగా ప్రేరేపించుకుంటూ రేపుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అక్కడ ఎటువంటి బైబిల్లో ప్రార్థన చేసుకుని మరి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ముగించుకున్నాం. దేవుడు ఎంతవరకు తన సహాయ సహకారాలు మనకు అనుగ్రహించి మరి తన యొక్క చిత్తానుసారంగా కొన్ని మాటలని మనకు ఆత్మ సహాయంతో వారు అనుగ్రహించారు. మరి 53వ అధ్యాయం నుంచి అనేక మంది గొప్పగా చక్కగా చెప్పగలరు. మనం కూడా రాగల దినాల్లో అట్టి రీతిగా దేవుడు మరి మనల్ని కూడా సిద్ధం చేయాలని ప్రార్థనా పూర్వకంగా వేడుకుందాం. మనం ఇంకా చేయవలసినటువంటి సువార్త, సేవ, పరిచర్య, బైబిల్ పఠనం ఇంకా అనేకమై ఉన్నవి కనుక మరి అక్కడ కూడా ప్రభువుని యేసుక్రీస్తుల వారు గూర్చి తండ్రైనటువంటి దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఇంకా గ్రంథంలో మరి విలువైన సమాచారం ఉందో దాగి ఉందో వాటిని వెలికి తీసే పనిలో, నేర్చుకునేటువంటి పనిలో మనము ఈ పరిచర్య ద్వారా ముందుకు వెళ్ళాలని మనసారా వేడుకుంటూ దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియాపరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనికి వేలాది శుద్ధులు సోదరు తండ్రి తండ్రి, ఈ రాత్రి కావాల్సిన తండ్రి ట్రీగా తండ్రి ఏషాగన్నాము తండ్రి 53వ అధ్యాయాన్ని చదువుతుండగా మీకే వేలాది శుద్ధులు సోదరు తండ్రి తండ్రి ఇదిగోండి తండ్రి. రాత్రి కావాల్సిన తండ్రి ఏషాగన్నాము తండ్రి 53వ తండ్రి అధ్యాయం తండ్రి ఎంతో చక్కగా తండ్రి లేఖన భాగం చదువుకుని తండ్రి వాటిలో ఉన్న కొద్ది జ్ఞానాన్ని తండ్రి మీద తెలుసుకున్నాము తండ్రి. ఇదిగోండి తండ్రి మీరు ఎలాగైతే తండ్రి ప్రపంచ మనుషుల కోసం మీరు ఎలాగైతే తండ్రి సిరువులు మరణించారు తండ్రి, అటు రీతిగా తండ్రి మేము ఉండేలా చేయండి తండ్రి. చిన్న ప్రాంతాలు తప్పు పర్వాలను చేయండి మనం వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు పడుతుంది. వెరీ గుడ్ అమ్మా. సిలువలో మరణించింది ప్రభు యేసుక్రీస్తుల వారేనా?
మీరు మరణించారని తండ్రిని అనకూడదు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి మన అపరాధాల నిమిత్తం పాపాల నిమిత్తం ఆయన మరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు ఆయన. ఓకేనా మోషు బాబు? రైట్. ఈసారి నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మా రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తుల వారు శిలువలో మరణించారు తండ్రి. ఆయన ఆ రీతిగా మీరు మరణించడానికి ఆయన్ని మీరు సిద్ధం చేశారు ప్రభు. అందుని బట్టి మీకు స్తుతులని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మరి పరిచర్యను ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక జయతల్లి ప్రార్థన ద్వారా ముందుకు వెళ్దాం. ప్రార్థన పరితోన్నత నామకే వెళ్ళాలని సూచించుకుని తిండి ఈ రాత్రి కాల సమయంలో వేగిరమైతే లేగలేశ్వరం పడిచి నీకు ఎంత ఉన్నతండి. ఈ రాత్రి కాల సమయంలో ఈశ్వరండి 53 చదువుతాను ఆ సందర్భాల్లో ఉత్తరగా నేర్చుకునేలా చేసి నీకు ఎంత ఉన్నతండి. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం చదువుతాను ఆ సందర్భాల్లో ఉత్తరగా నేర్చుకునే చేసి నీకు ఎంత ఉన్నతండి. ఈ రాత్రి కాల సమయంలో లేచిన బిడ్డలందరినీ వాళ్ళకి ఆయన వారికి ఎంత దయచేయండి. వెతుపడవుతాను వారి రాసులో చేసి నీకు ఎంత ఉన్నతండి. మీరు ప్రేమించిన స్థానిక సంఘం నేను భోసం వేలాదని కోడి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి 2 సంఘం సేవకులను కూడా దీవించండి తండ్రి. నూతనంగా తార్ఫీ అవుతుంది మీ సేవకులు అందరినీ దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రాంతంతో పరపడించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పరతండి. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్ అయినా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ మరి యొక్క సమయంలో ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్యనైనా చక్కనటువంటి రీతిలోనైనా మీరు మమ్మల్ని పరిచర్యలు ముందుకు నడిపించినందుకే వందనాలు తండ్రి. దేవ యొక్క సమయంలో యెషయా గ్రంథం 53 కఠినైన 53వ అధ్యాయంలో తండ్రి మీ కుమారుని యొక్క నాయన తండ్రి మరి ఆయన యొక్క చిత్తంనైనా మీ పట్ల ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో ప్రభు, మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన ఎలా బ్రతికారో ఎలా జీవించారో ప్రజలందరూ కూడా ఎలాంటి తీర్పులు తీర్చారో ప్రభు నాయన మేము నేర్చుకున్నాం తెలుసుకున్నాం తండ్రి. మరి విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. ఆయన రక్తాన్ని నాయన ఎలాగైతే పోస్తారో ప్రభు, ఆయన ప్రపంచ మానవాళి యొక్క పాపాలని ఎలాగైతే భరించారో తండ్రి, నేడు మేమును కూడా తండ్రి ఇదే భావాన్ని ఇదే ఆలోచన ఇదే ఉద్దేశాన్ని మేము కలిగి ఉండాలని ప్రభు మాకు మాదిరిగా మీ కుమారుల్ని మరణానికి అప్పగించారు తండ్రి. మేము కూడా మా సోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలన్నారు ప్రభు. మీకు కృతజ్ఞతలు తండ్రి. నశించిపోతున్న వారి పట్లనైనా మేము మా ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభు అనేకులను వెలిగించి ప్రభు మీ చెంతకు మేము చేరుకోవడానికి మీ సహాయమును సహకారం మాకు అనుగ్రహించండి తండ్రి. ఎంతవరకు జరిగిన యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. పరిచర్యను వీక్షిస్తున్న పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో ఎంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్యకు మీ తోడును అనుగ్రహించారు, మీ సహాయాన్ని అనుగ్రహించినందుకే మరొకసారి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎంతసేపు చక్కనటువంటి రీతిలో పరిచర్యలు నాయన తండ్రి సహవాసంలో ముందుకు వెళ్తున్నటువంటి నీ బిడ్డలు ఇరువురిని దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి అలాగే రాత్రికాల సమయం మా యొక్క స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను పెద్దల కుటుంబాలను పరిచారకుల కుటుంబాలను అందరి కుటుంబాలను మీ తమ దయగల చేతులకు అప్పగించుకొని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు. వెరీ గాడ్ బ్లెస్.